అందరికీ నమస్కారం. టుడే ఇస్ ద గ్రేట్ డే. సో ఈ రోజు మీ అందరికి సో మంచి వీడియో డైమండ్ ఫంక్షన్ వీడియో చూపించాను. నిజంగా ఆ వీడియో గురించి మాట్లాడుకుందాం. సో మరి ఈ రోజు తారీఖు 27 మే 2025. మరి ఈ రోజు స్పెషల్ డే. నా జీవితంలో ప్రతిరోజు స్పెషల్ డేనే. ఎందుకంటే ఇదే రోజున గతంలో నేను కొన్ని పనులు చేస్తున్నాయన్నీ కూడా ఫేస్బుక్ అనే ఒక ప్లాట్ఫామ్ ద్వారా కొన్ని మెమరీస్ అనేవి నాకు కనపడతా ఉంటాయి. ఇదే తారీఖున ఏం చేసాం అనేది కూడా నాకు ఇక్కడ కనిపిస్తా ఉంటాయి అనమాట. చూద్దాం ఏం జరిగింది నా లైఫ్ లో కూడా. ఓకే. మే 27 2017 సో ఏదో ఎంటీ పోస్ట్. సో ఏదో సంథింగ్ సర్టిఫికెట్లు బర్త్ సర్టిఫికెట్ కోసం ఏదో పోస్ట్. నెక్స్ట్ ఇక్కడ సేమ్ షాప్ ఎంటర్ అయిపోయింది 4 ఏళ్ళ క్రితం. చూడండి 4 years ago. సో మే 27 2021 ఇది కూడా కరోనా టైంలో ఇంపార్టెన్స్ ఆఫ్ త్రీ కార్డినల్ రూల్స్. డోంట్ బ్రేక్ త్రీ కార్డినల్ రూల్స్. వార్న్డ్ బై గేరా చిన్నారావు. గేరా చిన్నారావు అంటే నేను త్రీ కార్డినల్ రూల్స్ ఇంపార్టెన్స్ గురించి చెప్పి అప్పట్లో ఒక వీడియో పెట్టా యూట్యూబ్ లో. సో ఈ రోజు నేను ప్రతిరోజు మాట్లాడుతున్నా కదా. సరే ఆ త్రీ కార్డినల్ రూల్స్ అప్పుడు పెట్టిన వీడియో మేబీ నాకు తెలిసి ఆ ఛానల్ డిలీట్ అయినట్టుంది. ఆ వీడియో లేదు. సో నో ప్రాబ్లం. త్రీ కార్డినల్ రూల్స్ గురించి ఇక్కడ నేను ఆల్రెడీ పోస్ట్ కూడా పెట్టాను. ఏం పోస్ట్ పెట్టాను? త్రీ కార్డినల్ రూల్స్ పేజీ పెట్టాను. ఇక్కడ రాశాను ఇంపార్టెన్స్ ఆఫ్ త్రీ కార్డినల్ రూల్స్ అని పెట్టాను. అంటే ఈ బిజినెస్ లో సక్సెస్ కావాలంటే ఈ త్రీ కార్డినల్ రూల్స్ అనేవి మోస్ట్ 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 ఇంపార్టెంట్. డైమండ్ కావాలన్నా యూసే కావాలన్నా. సో అసలు త్రీ కార్డినల్ రూల్స్ అంటే ఏంటి, అవి ఎందుకు ఫాలో చేయాలో నేను అప్పట్లో 4 ఏళ్ళ క్రితమే చెప్పాను. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఫస్ట్ రూల్, ఆ త్రీ కార్డినల్ అంటే హృదయం. హృదయంతో అనుబంధమైన రూల్స్. రూల్ అంటే నియమాలు, మనస్ఫూర్తిగా చేయాల్సిన నియమాలు. అందులో ఫస్ట్ నియమం ఏంటి అంటే నెవర్ డూ ఎనీ న్యూ థింగ్ వితౌట్ ఆస్కింగ్ యువర్ యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ అప్లైనర్. అంటే నీ యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ అప్లైనర్ లో ఒక అప్లైనర్ ని నువ్వు కోచ్ గా ఎంచుకొని ఆ కోచ్ కి చెప్పకుండా ఏ కొత్త పని చేయకూడదు. ఎస్ ఆర్ నో? మీ అప్లైనర్ లో ఒక వ్యక్తిని కోచ్ గా ఎంచుకొని ఆ కోచ్ కి చెప్పకుండా ఏ కొత్త పనిని చేయకూడదు. ఇది ఫస్ట్ రూల్. ఈ ఫస్ట్ రూల్ చాలా మంది బ్రేక్ చేస్తారు. అందుకనే దీనిలో డైమండ్ కాకుండా ఆగిపోతారు. అర్థమవుతుంది మీ అందరికి? ఇది చెప్పుకుంటాక చెప్తాం ట్రైనింగ్ లో, రోజు ఏ స్టెప్ ట్రైనింగ్ ఉంటారో చెప్తాం. కానీ చెప్పడం కాదండి, దాన్ని నిజంగా ఇంప్లిమెంట్ చేయాలి. మరి ఈ బిజినెస్ లో మీరు నిజంగా మనస్ఫూర్తిగా గుండెల మీద చేసుకుని చెప్పండి, మీ అప్లైనర్స్ చెప్పకుండా ఏ పని చేయకుండా ఉన్నారా? నిజం చెప్పండి. ఏ పని అంటే నేను ఇంట్లో బ్రష్ చేస్తున్నాను, బాత్రూమ్కి వెళ్తున్నాను, ఈ పనులు కాదు. సేఫ్ షాప్ పనులు. గురుజీ నేను సేఫ్ షాప్ లో ఇగో ఈ రోజు మార్నింగ్ ఇలా ఫీల్డ్కి వెళ్తున్నాను, ఇగో వీళ్ళకి సపోర్ట్కి వెళ్తున్నాను, ఇలా ట్రైనింగ్కి వెళ్తున్నాను, సో ఇలా వెళ్తున్నాను అనేది. మీరు ఎవరైనా ఒక అప్లైనర్ కి మీరు అసలు మీ మనసులో అందరూ కూడా కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి అందరూ. అలాగే కొంతమంది నిద్రపోయే వాళ్ళు కళ్ళు మూసుకొని ఉంటారు అనుకోండి. నిద్రపోయే వాళ్ళ సంగతి నాకు సంబంధం లేదు. అలా నిద్రపోతూ జూమ్ లో కెమెరా ఆఫ్ చేసుకొని ఉన్నారంటే ఇంక వాళ్ళు నిద్రపోతున్నారు, వాళ్ళ కళ్ళు మూసుకొని ఉంటారు, వాళ్ళ జీవితకాలం కళ్ళు మూసుకొని ఉంటారు. ఆ సంబంధం లేదు అది. సో ఒక్కసారి మీ మనసులో కళ్ళు మూసుకోండి. ఒక్కసారి మీకు ఇష్టమైన దేవుడిని తలుచుకోండి. మీకు ఇష్టమైన దేవుడిని, మీకు నచ్చిన దేవుడు తలుచుకున్నారా? కళ్ళు మూసుకొని ఉండండి. తలుచుకున్నారా? ఎస్ఆర్ నో చెప్పాలి. కెమెరా ఆన్ చేసుకుని చెప్పాలి ఎస్ఆర్ నో. రైట్. కెమెరా ఆన్ చేసుకుంటే కళ్ళు మూసుకుంటే అవ్వట్లేదా? సరే ఒకసారి కళ్ళు తెరిచి మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి అందరూ. అన్మ్యూట్ చేసుకుని ఎస్ఆర్ నో చెప్పండి నాకు. ఓకేనా? అన్మ్యూట్ చేసుకుని అందరూ, డిస్టర్బెన్స్ లేకుండా ఉన్న వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు కళ్ళు మూసుకుందాం అందరూ. అందరూ కళ్ళు మూసుకుందాం, గుండెల మీద చేయిద్దాం. ఎవరు మనస్ఫూర్తిగా గుండెల మీద చేయిద్దాం. ఒకసారి అందరు కళ్ళు మూసుకొని మీ ఇష్ట దైవాన్ని, మీరు ఎవరినైతే పూజిస్తారో దేవుడిని కోరుకుంటారో ఒకసారి ఆ దేవుణ్ణి కళ్ళలో తెచ్చుకోండి. వచ్చాడా? దేవుడు కళ్ళ ముందుకు వచ్చాడా?
వచ్చాడు. ఎస్ మోజీ. రైట్. నెక్స్ట్ మీ తల్లిదండ్రుల్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీ అమ్మ నాన్నలు ఒకసారి మీ కళ్ళ ముందు తెచ్చుకోండి. అమ్మ నాన్నల్ని కళ్ళ ముందు తెచ్చుకోండి. తెచ్చుకున్నారా? నెక్స్ట్ మీ కోచ్, మీకు ఎవరైతే కోచ్ ఉన్నారో మీ అప్లైనర్ లో ఒక వ్యక్తిని మీరు కోచ్ గా ఎంచుకొని మీ ఏ వ్యక్తితో మీరు ట్రావెల్ చేద్దాం అనుకున్నారో ఆ వ్యక్తిని ఒకసారి మనసులో తెచ్చుకోండి. మీ కోచ్ తెచ్చుకున్నారా? ఎస్ మోజీ. సో ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ దైవం, తర్వాత తల్లిదండ్రులు, తర్వాత కోచ్. మనస్ఫూర్తిగా చెప్పాలి. మళ్ళీ చెప్తున్నా, ప్రతిరోజు ప్రతి కష్టం వచ్చినప్పుడు దైవాన్ని తెలుసుకుంటాం, అమ్మ నాన్నల గురించి ఆలోచిస్తాం. కోచ్ అనే వ్యక్తిని మాత్రం మర్చిపోతాం. చెప్తాం పైకి టీంకి, మళ్ళీ చాలా మంది నా పేరు అడ్డం పెట్టేస్తారు. వాళ్ళు చేసి తప్పుడు పనులు అన్నిటికీ నా పేరు అడ్డం పెడతారు. గురుజీ నన్ను ఇటు ఫీల్డ్కి వెళ్ళొద్దన్నాడని ఇటు వెళ్ళరు, అటు వెళ్ళరు, ఇంట్లో కూర్చుంటారు. అర్థమవుతుందా? అప్లైన్ పేరు ఎలా వాడుకుంటారు? గురుజీ మమ్మల్ని ఎక్కడికి వెళ్ళొద్దన్నాడు అని ఇంట్లో కూర్చుంటారు, ఎటు ఫీల్డ్కి వెళ్ళకుండా. అలా అప్లైన్ పేరుని తప్పుగా వాడుకుంటే పైన భగవంతుడు ఏం చేస్తాడు? మనకి దానికి తగిన ప్రతిఫలమే ఇస్తాడు. ఎస్ఆర్ను అప్లైనర్ ని నిజంగా మనస్ఫూర్తిగా ఒక కోచ్ అనుకుంటే ఆ కోచ్ కి నిజంగా సబ్మిషన్ అయిపోయి ఆ కోచ్ కి ప్రతి విషయం తెలియపరచాలి. ఈరోజు నా అప్లైనర్ లో మొదట్లో నేను నరేంద్ర మోదీని కోచ్ ఎంచుకున్నాను. నేను ఇక్కడ ఏ యాక్టివిటీ చేయాలన్నా, ఏ ట్రైనింగ్కి వెళ్ళాలన్నా, ఏ ప్లాన్స్ ఫాలోఅప్స్, ఎక్కడికి ఫీల్డ్కి వెళ్ళాలన్నా సరే ముందు నా షెడ్యూల్ నా అప్లైన్ పంపించేవాడు. ఏం చేసేవాడిని? నా అప్లైనర్కి నా 30 రోజుల షెడ్యూల్ పంపించేవాడిని. పంపించేసి ప్రతిరోజు ఉదయం పూట కాల్ చేసేవాడిని. ఇలానే నేను ఇవాళ కూడా కాల్ చేస్తాను నరేష్ బాబు. పొద్దున్నే లేవగా నేను ఎవరికి కాల్ చేస్తాను? అప్లైనర్ ఫోన్ ఎత్తినా ఎత్తపోయినా నా ఫోన్ కాల్ వెళ్ళిపోయేదాన్ని. జై హో గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. సో ఈ రోజు మార్నింగ్ ఇంత వర్క్ చేస్తున్నా గురుజీ, ఈ రోజు ఇంత టార్గెట్ పెట్టుకున్నా గురుజీ, బీవీ క్లోజ్ చేద్దాం గురుజీ అని మాట్లాడతాను. ఒకసారి ఫోన్ ఎత్తారు, ఒకసారి ఫోన్ ఎత్తారు, నో ప్రాబ్లం. మళ్ళీ జూమ్ అయిపోయింది. జూమ్ అయిపోయినాక ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తా. గురుజీ ఈరోజు పలానా రాజు సార్ ఫీల్డ్కి వెళ్తున్నా గురుజీ, రవి సార్ ఫీల్డ్కి వెళ్తున్నా గురుజీ, నర్సాపేట వెళ్తున్నా గురుజీ, పలానా ఏలూరు జ్యోతి మేడం వెళ్తున్నా గురుజీ. అప్లైన్ నాకు రిటర్న్ కాల్ చేయండి, చేయకపోయింది. నేను పని చేస్తాను, నా అప్లైన్ డబ్బులు వస్తాయి కదా, ఆయన నా ఫోన్ ఎత్తాలి కదా, నా ఫోన్ ఎందుకు ఎత్తడు? ఇవన్నీ ఆలోచించదు, నా పని చెప్పటం. నెక్స్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయినాక వర్క్ లో ఏదైనా ఉంటే మళ్ళీ ఏదైనా అచీవ్మెంట్ చేస్తే, ఇగో పలానా దుర్గా మేడం ఇగో స్కూటీ తీసుకున్న గురించి ఒకసారి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి గురించి, ఇగో పలానా జ్యోతి మేడం స్కూటీ తీసుకున్న గురించి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి గురించి మళ్ళీ వాళ్ళతో మాట్లాడిస్తా. ఏదైనా అచీవ్మెంట్స్, రీసెంట్ అచీవ్మెంట్స్, ఎప్పుడో జరిగిన అచీవ్మెంట్స్ జరిగితే నేను ఇప్పుడు మళ్ళీ కాల్ చేయలేను. రీసెంట్ అచీవ్మెంట్స్ ఎవరుంటే వాటికి అప్రిషియేషన్ చేపిస్తాను అప్లైతో కూడా. మళ్ళీ అంతా వర్క్ అయిపోయినాక గురుజీ ఈరోజు ఈ వర్క్ అయిపోయింది, సో వీలైతే మీరు పలానా రోజు మీరు జూమ్కి రావాలి, జూమ్కి ఇన్విటేషన్ కార్డు పెట్టమంటారా, లేకపోతే మీరు పలానా చోట మన నరేష్ బాజీకి నా పలమనేరులో మీటింగ్ అయిపోయింది, వెళ్తూ కాల్ చేశాను, గురుజీ అయిపోయింది గురుజీ బయలుదేరాను, సో మీరు కూడా వస్తారని. నేను గురుజీ దగ్గర పర్మిషన్ తీసుకోరా. పర్మిషన్ తీసుకోకుండానే నేను ముందుగా చెప్పేశా, 2 వీక్స్ తర్వాత గురుజీ రాబోతున్నాడు పలమనేరు, సో మీకు 8వ తారీఖు జూన్ 8వ తారీఖున మీటింగ్ ఉండబోతుంది, మీరు రెడీ చేసుకోండి. నేను గురుజీకి అదే చెప్పేశా మోజీ. ఎందుకంటే నేను గురుజీకి నేను ముందే షెడ్యూల్ తీసుకున్నా. ఎప్పుడు నాకు శనివారాలు ఆదివారాలు నాకు టైం ఇవ్వండి గురుజీ అని ఎప్పుడు కాదు, గత 5-6 నెలల క్రితమే గురుజీ దగ్గర నేను మాట తీసుకున్నా. ఎందుకంటే పెద్దిన శ్రీనివాస్ గురుజీ నన్ను మా ఇద్దరు కూర్చోబెట్టేసి, నరేష్ అనే వ్యక్తి నీకు ఎట్లా వాడుకోవాలో నువ్వు వాడుకో, ఆయన నువ్వు ఎలా కావాలని అలా యూజ్ చేసుకో అంటే, నేను అన్నాను గురుజీ నాకు ఓన్లీ ట్రైనింగ్ మీటింగ్ వస్తే చాలు గురుజీ, ఇంతకుముందు అలానే వచ్చారు, ఇప్పుడు కూడా వస్తే చాలు. మరి ఆన్ఫిల్ అనుభవంలో గురుజీ గ్రూప్ మీటింగ్ అట్లా వస్తుంటే జనాల దగ్గర వాల్యూ ఉండలేదు. గురుజీ ఫీల్ ఎక్కువ వస్తారంటే నేను వద్దన్నా వాస్తవానికి. అర్థమవుతుందా? నరేష్ మాజీ మరి గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి గ్రూప్ మీటింగ్లు చేస్తుంటే, హోమ్ మీటింగ్లు చేస్తుంటే
వాళ్ళకి గురూజీ అంటే వాల్యూ తెలియట్లేదు. గురూజీ అట్లా వద్దు, ఓన్లీ కో ట్రైనింగ్ కి ఫంక్షన్ కి కౌన్సిలింగ్ వస్తే చాలు అని నేను గురూజీతో మాట్లాడాను. మేము ముగ్గురు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు అప్పుడు వాగ్దానం తీసుకున్నా. ఓకే గారు, నీకు ఎప్పుడు ఏది కావాలో నువ్వు అడుగు, నేను ఇస్తా అన్నాడు నరేష్ మోహన్. నరేష్ మోహన్ నేను పిలిస్తేనే పలానా చోటకి ఖమ్మం వెళ్ళాలి గురూజీ, టైం ఇవ్వండి, పలమనేరు వెళ్ళాలి, టైం ఇవ్వండి, నేను అడుగుతాను. ఎస్ ఆర్ నో? అదే నాకు అప్లై చేసే గొప్ప పని. నేను ట్రైనింగ్లకి, మీటింగ్లకి, ఫంక్షన్లకి, సెమినార్లకి నేను టైం అడుగుతాను. దానికి నో అనకుండా ఇస్తాడు నరేష్ మోదీ నాకు. ఎందుకు ఇస్తాడు చెప్పండి, ఎందుకు ఇస్తాడు చెప్పండి. ప్రతి విషయం ఫోన్ చేస్తాను తెలియపరుస్తా ఉన్నారు కాబట్టి గురించి. నేను ఎవ్రీడే ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, ఎవ్రీథింగ్ రిపోర్ట్ చేస్తూ, ప్రతిదీ ఇంటిమేషన్ ఇస్తూ, ప్రతిదీ పర్మిషన్ తీసుకుంటూ. అర్థమవుతుందా? నేను మన మా ఊర్లో డ్రామా చేసిన విషయం కూడా గురుజీ పర్మిషన్ తీసుకుని చేశా. ఇప్పుడు లా చదువుతుంది కూడా పర్మిషన్ తీసుకుని చదువుతున్నా. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అప్లైన్ చెప్పకుండా నేను ఏది చేయను. అప్లైన్ చెప్పకుండా చేస్తే అప్లైన్ ఇగో హర్ట్ అయింది. అప్లైన్ మనకు రావాల్సిన సపోర్ట్ ఇవ్వడు. అందుకనే ఒక కోచ్ నేను ఎంచుకొని ఆ కోచ్కి చెప్పకుండా ఏ పని నేను చేయను. ఒకవేళ నేను కోచ్కి చెప్పకుండా ఇష్టానుసారంగా చేస్తే అది ఎవరికి తప్పు అయిందో తెలుసా, ఎవరికి నష్టం చేసినట్టు తెలుసా? ఒకవేళ కోచ్కి చెప్పకుండా నాకు ఇష్టానుసారంగా, నాకు నేను డైమండ్ అయిపోయాను, నాకు ఇష్టం అన్నట్టు నేను చేస్తే అది ఒకవేళ నా ఇగో చల్లారిద్దేమో కానీ నేను ఎవరికి నష్టం చేసిన వ్యక్తిగా తయారవుతాను తెలుసా? నన్ను నమ్ముకొని వచ్చిన ఇన్ని వేల మంది టీంకి నష్టం చేసిన వ్యక్తిగా తయారవుతా. నెగిటివ్ పర్సన్ గా ముద్ర వేయబడతా. ఎందుకు? ఒక అప్లైనర్ కి నేను వాల్యూ ఇవ్వకపోతే ఆ అప్లైనర్ నా దగ్గర రాడు. అప్పుడు అప్లైనర్ రాకపోతే అప్లైనర్ ఇన్వాల్వ్ కాకుండా టీం తయారైపోయిందా? సక్సెస్ అయిపోతామా? ఇందాక చెప్పాడుగా ఎర్ఐ గురించి. అప్లైనర్ ఎవరు? జాకీ. మనం ఎంత ఎత్తాలన్నా ఎత్తలేం లారీని. బట్ ఒక జాకీని పెట్టి జాకీని తిప్పుతుంటే జాకీయే అప్లైనర్, తిప్పేవాళ్ళు మనమే. ఎర్రయ్య తప్పు చెప్పాడు, ఎర్రయ్య గురించి తప్పు చెప్పాడు కానీ తిప్పేవాడు కాదు, తిప్పడానికి కూడా మనమే. జాకీ మాత్రమే అప్లైనర్. అప్లైనర్ పెట్టుకొని మనం చూపించుకొని మనం బిజినెస్ చేయాలి. లేపేవాడే అప్లైనర్, జాకీ అప్లైనర్. అది తిప్పేవాళ్ళు మనమే. అది తిప్పేది ఎవరు? మనం ఉపయోగించుకోవాలి అప్లైనర్ని. క్లియర్? అప్లైనర్ మనం ఉపయోగించుకోవాలంటే అప్లైనర్ కి మనం ఏం కావాలి? సబ్మిషన్ అవ్వాలి. ఏం కావాలి? సబ్మిషన్ అవ్వాలి. ఏం కావాలి? సబ్మిట్ అవ్వాలి. అప్లైనర్ ఒక గూగుల్ మ్యాప్స్ లో గూగుల్ డైరెక్షన్ చూపించేది అప్లైనర్ అంటే. అప్లైనర్ గూగుల్ మ్యాప్ లో మనం టర్న్ లెఫ్ట్, టర్న్ రైట్, టర్న్ స్ట్రైట్ అని అంటారు కదా. కొంచెం ముందుకెళ్ళిపోయినాక మేకే యూ టర్న్ అంటుంది. నువ్వు ముందుకెళ్ళిపోయావా వెనక రాంటిది. జిపిఎస్ లాంటిది. జిపిఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ లాంటి అప్లైనర్. అప్లైనర్ ని మనం బ్లైండ్ గా ఫాలో అవ్వాలి. అప్లైనర్ అంటే ఎవరు? మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే మీ అప్లైనర్ లో సక్సెస్ఫుల్ అప్లైనర్ మాత్రమే అప్లైనర్. నేను చెప్తున్నా కొంతమంది పేర్లు. సో మీ అందరికి నేను ఉన్నాను, సంజయ్ మేడం ఉన్నారు. ఓకే, వీళ్ళు కాకుండా మీరు ఎవరిని ఫాలో అవ్వాలంటే మీ అప్లైనర్ లో జ్యోతి మేడం టీం అంతా కూడా ఎవరిని ఫాలో అవ్వాలి? జ్యోతి మేడం. జ్యోతి మేడం. ఎందుకంటే మీరు అందరూ డైరెక్ట్ గా మాతో కమ్యూనికేషన్ చేయలేరు. జ్యోతి మేడము సంజయ్ మేడంతో మాట్లాడింది, సంజయ్ మేడం నాతో మాట్లాడింది, నేను నరేష్ మాట్లాడతాను. ఇప్పుడు మాకు గైడ్ లైన్స్ ఏది వచ్చినా నరేష్ మాజీ దగ్గర నుంచి వచ్చింది. నరేష్ మాజీ పెద్ద కూడా మాట్లాడతాడు. ఇస్తాను వాళ్ళ అనుభవం దగ్గర నుంచి, సక్సెస్ఫుల్ అప్లైన్ దగ్గర నుంచి గైడెన్సే వచ్చింది. సో ఇక మీకు జ్యోతి మేడం చెప్పింది అంటే ఆటోమేటిక్ సంజయ్ మేడం చెప్పినట్టే, ఆటోమేటిక్ నేను చెప్పినట్టే, నరేష్ మాజీ చెప్పినట్టే. ఆమె గైడెన్స్ మాత్రమే ఫాలో అవ్వాలి. మళ్ళీ మధ్యలో ఎవరు గైడెన్స్ వద్దు. వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతుంటారు, అలాంటి వాళ్ళ గైడెన్స్ వద్దు. అలానే ధర్నాస్ రవి టీంలో ధర్నాస్ రవి గైడెన్స్ మాత్రం ఫాలో అవ్వాలి. మళ్ళీ మధ్యలో అల్లాటప్ప వాళ్ళ గైడెన్స్ వద్దు, సక్సెస్ కాని వాళ్ళ గైడెన్స్ వద్దు. ఎస్ ఆర్ నో? ఇంకా ఇటువైపు వచ్చేలకే లేనా మేడం, మేరా మేడం గైడెన్స్ మాత్రం ఫాలో అవ్వాలి. ఎస్ ఆర్ నో?
ఒక్కోసారి వీళ్ళ గైడెన్స్ లో కూడా మిస్టేక్ ఉంటే కూడా మీరు ఫాలో అవద్దు. అంటే వీళ్ళేం డైమండ్స్ కాదు కదా, కొన్నిసార్లు వీళ్ళు కూడా రివర్స్ మాట్లాడేస్తారు. కొన్నిసార్లు వీళ్ళు కూడా ఏ విషయాల్లో మాట్లాడతారంటే ట్రైనింగ్ విషయంలో, మీటింగ్ విషయంలో, ఫంక్షన్ విషయంలో వీళ్ళు కూడా డుమ్మా కొడతాక ఆలోచించి వీళ్ళు కూడా మిమ్మల్ని డుమ్మా కొట్టిస్తాక మిమ్మల్ని కూడా సైడ్ ట్రాక్ తీసుకెళ్ళొచ్చు. అలాంటప్పుడు తస్మాత్ జాగ్రత్త, వాళ్ళతో కూడా డేంజరే. వాళ్ళేం డైమండ్ కాలే ఇంకా. అర్థమవుతుందా? Yes, బాహుబలి madam. సినిమా చూసారా? బాహుబలి సినిమాలో శివగామి శివగామి ఎవరు? ప్రభాస్ వాళ్ళ అమ్మ, అమరేంద్ర బాహుబలికి అమ్మ. ఒక విషయంలో శివగామి తప్పు చేసింది. బాహుబలి ఏం చేస్తాడు? తల్లికి అడ్డం తిరుగుతాడు. ఎందుకు తిరుగుతాడు? నువ్వు నేర్పిన దాన్నే మళ్ళీ నువ్వు తప్పు చేస్తున్నావు. పైన గురూజీ వాళ్ళు ఫంక్షన్ రమ్మని, మీటింగ్ రమ్మని చెప్తే మీరు వద్దంటున్నారు. అర్థమవుతుందా? అంటే కొన్ని సార్లు ఈ గోల్డ్ లీడర్లో, పెర్రల్ లీడర్లో, కోరంలో, టోపాలు వీళ్ళు కూడా సైడ్ ట్రాక్లు తీసుకెళ్తారు. తెలియక తెలియగల వాళ్ళైతే సైడ్ ట్రాక్ తీసుకెళ్లరు, తెలియక సైడ్ ట్రాక్ తీసుకెళ్తారు. మేము కొన్నిసార్లు ఫంక్షన్ రమ్మంటాం, తెలియగల వాళ్ళైతే కంప్లీట్ ఖచ్చితంగా ఇక్కడ మేము చెప్పిందే రైట్ డూప్లికేషన్ చేస్తారు. కొంచెం అతి తెలివి చూపించే వాళ్ళు రాంగ్ ట్రాక్ లో తీసుకెళ్ళిపోతారు టీంని. రాంగ్ ట్రాక్ లో తీసుకెళ్తే ఏమైంది? ఇక్కడ నేను ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన షిప్ బయలుదేరుతుంది. షిప్ ఇక్కడ విశాఖపట్నం లో షిప్ మొదలైంది. ఈ షిప్ సింగపూర్ వెళ్ళాలి. సింగపూర్ వెళ్ళాల్సిన డైరెక్షన్ లో దిక్సూచి ఉండాలి. ఆ డైరెక్షన్ కాకుండా 1 డిగ్రీ చేంజ్ చేసింది షిప్. ఈ దిక్సూచి 1 డిగ్రీ డైరెక్షన్ చేంజ్ అయింది. ఇప్పుడు ఆ షిప్ ఎటు వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్ళిద్దో కూడా తెలియదు. సింగపూర్ వెళ్ళాల్సింది అండమాన్ నికోబార్ వెళ్ళిపోయింది. అండమాన్ జైలుకి వెళ్ళిపోయింది. 1 డిగ్రీ చేంజ్. ఒక ఫంక్షనే కదా గురూజీ మేము వద్దనుకుంది. ఆ ఒకటి చాలు. సింగపూర్ వెళ్ళాల్సింది ఎటు వెళ్ళింది? అండమాన్కి వెళ్ళిపోయింది. వెళ్ళాల్సిన డైరెక్షన్ కంప్లీట్. ట్రైన్ పట్ట వెంట్రుకు వాసులో ట్రైన్ పట్ట స్కిప్ అయిందంటే ఏమైపోయింది? ట్రైన్ యాక్సిడెంట్ అయిపోయింది. చిన్న మిస్టేక్ కూడా జరగకూడదు. ఇక్కడ అప్లైన్ దగ్గర నుంచి సక్సెస్ఫుల్ అప్లైమెంట్ డైమండ్స్ అయిన వ్యక్తిలో మేము ఏదైతే చెప్తున్నామో అది 1 డిగ్రీ చేంజ్ కూడా కాకుండా చేయగలిగితేనే వాళ్ళు డైమండ్ అవుతారు. వాళ్ళు Yes, ప్లస్ madam. వాళ్ళ కింద టీం కూడా డైమండ్స్ అవుతారు. ఆ 1 డిగ్రీ చేంజ్ చేసినా సరే, సొంత డైరెక్షన్ వాడినా సరే, అంటే ఎవరికి వాళ్ళు సెల్ఫ్ గా వాళ్ళు అంటే కొంచెం కంఫర్ట్ కోసం వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ వాళ్ళ కంఫర్ట్ జోన్ కోసం అలాగని చూసుకుంటే ఖచ్చితంగా యాక్సిడెంట్లు అయిపోతాయి. ఇప్పుడు ఈ నలుగురు పేర్లు చెప్పాకని చెప్పేసి ఈ నలుగురు తప్పులు చేసినా సరే మేము ఫాలో అయ్యామంటే కుదరదు. ఒక ఆమె అనంతపూర్లో ఉండేది ఇలానే, దత్తు అని వాళ్ళ అప్లైలో ఒక అతను ఉన్నాడు. మీ అప్లైలో ఏం చెప్తే చేయమన్నా వాళ్ళ అప్లై అడిగాడంట, 1,00,000 అప్పు అన్నాడంట. బంగారం తాకట్టు పెట్టి 1,00,000 అప్పు తెచ్చిచ్చిందంట. నాకు తెలియదు. బిజినెస్ లో బాగా చేశారు, ర్యాంక్ 1 అయ్యారు, ర్యాంక్ 2 అయ్యారు. సడన్ గా వాళ్ళు మానేశారు. ఎందుకు మానేశారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆ తుని కాడి నుంచి వచ్చారు. అనంతపురం తుని అన్నది ఆడ నుంచి వచ్చారు. తుని కాదు, దాన్ని ఏమంటారు, వేరే మేడం వచ్చారు. 2 అక్షరాల పేరు అది. సో గుంతకల్ పక్కన వచ్చింది అనమాట. సరే, ఆ ఊరు నుంచి వచ్చారు వాళ్ళు, అనంతపురం నుంచి. వాళ్ళు సేమ్ షాప్ పేరట భార్యాభర్తలు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి సేమ్ షాప్ లో చేరి ర్యాంక్ 1 కూడా అయిపోయారు. ర్యాంక్ 2 దగ్గరలో ఉండి మానేశారు. వాళ్ళు అప్లై మానేశారు, ఇల్లు మానేశారు. మన ఈ మధ్య కనిపించారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేత కనిపించారు. ఏందమ్మా మీరు సేమ్ షాప్ లో మానేస్తున్నారు, మీ అప్లైన్ ఫోన్ ఎత్తట్లా, మీరు ఎత్తట్లా, ఏం జరిగిందని అంటే అంతా మీరే చేశారు గురించి అంటుంది. నేనేం చేశానమ్మా తల్లి అన్న, మీరేం గురించి అప్లైన్ మాట్లాడమన్నారు. మరి అప్లైన్ మాట్లాడి సక్సెస్ అవుతారమ్మా, అది సక్సెస్ఫుల్ అప్లైన్ మాలాంటి వాళ్ళు మాట్లాడాలమ్మా అంటే, లేదు గురించి మీరు మా అప్లైన్ మాట వినమన్నారంటే, మీ అప్లైన్ మాట ఏమన్నాను, నువ్వు ప్లాన్కి వెళ్ళాలి, ఫాలోఅప్కి వెళ్ళాలి, మీటింగ్కి వెళ్ళాలి, ట్రైనింగ్కి వెళ్ళాలి, దీనికోసమే వినమన్నాను. లేదు గురించి అన్ని మాటలు వినాలనుకుని మా అప్లైన్ 1,00,000 అడిగితే 1,00,000 రూపాయలు మేము బంగారం తాగడి పెట్టించాము. అప్పటి నుంచి ఆయన ఫోన్ ఎత్తడం మానేశాడు. ఆయన రాకపోతే మా మా టీము మొత్తం జీరో అయిపోయింది.
నేను ఈ మాట చెప్పింది. నేను అదే మాట నెత్తి నోరు కొట్టుకొని జూమ్ లో చెప్పా. ఇప్పుడు చెప్పలా, 1 year బ్యాకే చెప్పా. ఈ మధ్య కాలంలో బాగుర్ల బాగుర్ల మురళి అని ఒక అతను ఉన్నాడు పాపం. అతను ఆగిపోయి ఉన్నాడు. వాళ్ళ టీం ఒక 50 మంది ఆగిపోయినారు. వాళ్ళ అప్లైనర్ లో ఇంద్రబాబు అనేవాడు ఆగిపోయాడు. అరే ఎందుకు ఆగిపోయాడు బాబు అని తీరా తీస్తే, ఆ ఇంద్రబాబు అనేవాడు కింద డబుల్ లైన్ దగ్గర ఒక 10 ఏళ్ళు తీసుకున్నాడట. అదేమంటే వాళ్ళు కూడా చెప్తున్నారు, గురుజీ మీరు చెప్పారు గురుజీ, అయినా మేము వినలేదు గురుజీ. మా అప్లైనర్ బాధలో ఉన్నాడులే, ఇబ్బందులో ఉన్నాడులే అని చెప్పేసి ఒక 10,000 రూపాయలు అడిగి ఇచ్చాం గురుజీ. ఆ 10,000 ఇవ్వటమే మా మా పతనానికి కారణం గురుజీ. ఆ దెబ్బతో మా ఫోన్లు అతను మానేసిన గురుజీ. అర్థవుతుందా? ఎస్ మామ్. అప్లైన్ మాట వినాలంటే ఏం వినాలి? మేము చెప్పే ఏదైతే పాజిటివ్ విషయాలు ఉన్నాయో అయ్యే వాళ్ళు అదే చెప్తే వినండి. ఏం చెప్తే శ్రీకరణ రూల్స్ బ్రేక్ చేయకూడదని చెప్తున్నాం. డబ్బు విషయంలో వద్దంటున్నాము. ఎసానో అలానే మీటింగ్లు ట్రైనింగ్ ఖచ్చితంగా రావాలంటున్నాం. అప్లై చెప్తే పర్ఫెక్ట్ వినాలని చెప్తున్నాం. ఈ విషయాలు చెప్తేనే మళ్ళీ వీళ్ళు మార్చేదని మళ్ళీ మిమ్మల్ని ఏమార్చాలని చూసినా వినొద్దు. మనీ విషయంలో తప్పు చేసిన ఎస్ఆర్నో రైట్ డూప్లికేషన్ చేయాలి. అర్థమవుతుంది మీ అందరికి? ఎస్ మామ్. కావాలంటే మీరు ఎవరు ఏ మాట వినాలి? ఎవరి మాట వినాలి? సక్సెస్ఫుల్ అప్లైన్స్ మాట మాత్రం వినాలి. అన్సక్సెస్ఫుల్ పర్సన్స్ మధ్యలో వాళ్ళ మాట వినొద్దు. ఒకవేళ సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు కూడా రాంగ్ ట్రాక్ లో తీసుకెళ్ళినా కూడా మీరు గమనించాలి. డబ్బుల విషయంలో తేడా చేసిన సార్ను, లేకపోతే డీడీల విషయంలో డీడీ అమౌంట్ ఇచ్చి వెంటనే డీడీ పేమెంట్ కొట్టకపోయినా, కొంతమంది డీడీ అమౌంట్లు హోల్డ్ చేసి పడేస్తారు. ఈ రోజు డీడీ డబ్బులు తీసుకుంటారు, ఈ రేపు ఆపుతారు, ఎల్లుండి ఆపుతారు. డీడీ అమౌంట్లు పైదాకా మాకు కూడా తెలియకుండా ఆపేస్తారు. మధ్యలో మనీ మేనేజ్మెంట్ చేస్తారు, డీడీలు హోల్డ్ చేసేస్తారు, మనీ రొటేషన్ చేస్తారు. ఇవన్నీ చేసినా మీకే నష్టం. మా అప్లై చెప్పిన మాట వినమన్నాడుగా గురూజీ, మేము వీళ్ళు చెప్పినట్టు వినాలని మీరు హోల్డ్ చేశారనుకోండి, మీరు కూడా దాచిపెట్టారనుకోండి, ఆటోమేటిక్ ఏమైపోయింది? నష్టం. డీడీ ఇచ్చిన వాళ్ళు ఆగుతారా? ఈరోజు డీడీ ఇచ్చినాడు, నా ఐడి ఏది, నా పేమెంట్ ఏది అంటాడు. తెస్తాను, నా ఐడి ఏది, నా స్లిప్ ఏదని అడుగుతాడు. మీరు కానీ ఐడి లేకుండా పేమెంట్ కొట్టకుండా మీరు హోల్డ్ చేసేసి, కొంతమంది ఐడి మాత్రం వేస్తారు, పేమెంట్ కొట్టరు. మహా ముదురులు ఉంటారు అప్లైన్ లో కూడా. ఐడి క్రియేట్ చేస్తారు, పేమెంట్ కొట్టరు. అదేమంటే అదిలే ఇదిలే సర్వర్ బిజీలే ఇలా రకరకాల కారణాలు కూడా చెప్తారు. చేస్తారు. సో అలాంటి మీ అప్లైనర్ తప్పు చేసిన, బాహుబలిలో శివగామిని ప్రభాస్ ఎట్టయితే నిలదీశాడో అలా నిలదీసే వ్యక్తులు కూడా మీరు ఉండాలి. ఎందుకంటే ఈ బిజినెస్ నీది. ఈ బిజినెస్ ఎవరిది? చెప్పండి సార్. నాది సార్. బిజినెస్ ఎవరిది? నాది. నీ అప్లైది కాదు. నీ లెఫ్ట్ రైట్ టీంలో తప్పు జరిగి, నీ లెఫ్ట్ రైట్ టీంలో తప్పు జరిగి ఏదైనా నష్టం జరిగితే అది నీకు నష్టమా, నీ అప్లైకి నష్టమా? నష్టం. మెయిన్ నష్టపోయేది నువ్వే. నీ టీంకు ఎటువంటి మిస్టేక్ జరగకుండా నువ్వు చూసుకోవాలంటే నీ అప్లైనర్లో కూడా నీకు ఏదైతే నేను రెస్పాన్సిబిలిటీ ఇచ్చాను, అప్లైనర్లో కూడా ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు మీరు నాకు చెప్పాలి. వాళ్ళు డబ్బుల విషయంలో మ్యానిపులేషన్ చేసినా సరే, ఎస్ఆర్నో డీటెయిల్ విషయంలో తప్పు చేసినా సరే, మేము చెప్పింది 100% వాళ్ళు ఫాలో కాకపోతే వాళ్ళని కూడా మీరు నిలదీసి వాళ్ళకి సంబంధించిన విషయాలు కూడా మాకు చెప్పొచ్చు, డైరెక్ట్ గా కూడా చెప్పొచ్చు. క్లియర్? ఇప్పటికైతే అలాంటి మిస్టేక్స్ వీళ్ళు ఎవరు చేయలేదు, అందుకనే వాళ్ళు మీరు ఫాలో అవ్వచ్చు అని చెప్తారు. ఆ భయం కూడా వాళ్ళకే కాదు, ప్రతి ఒక్కరికి ఉండాలి. డబ్బుల విషయంలో తప్పు చేసినా సరే, ఇంకోటి విషయం తప్పు చేసినా సరే, ఏ విషయంలో తప్పు చేసినా సరే అప్లై పైదాకా తెలిస్తే భయం కానీ ఉంటే ఈరోజు ఈ బిజినెస్ లో ఎటువంటి మిస్టేక్ జరగదు. కొంతమంది వ్యక్తులను నేను గమనిస్తుంటే ఇప్పుడు చాలా మంది వ్యక్తులు గోల్డ్ లెవెల్కి వెళ్ళిపోయి చాలా మంది ఆగిపోయారు. వాళ్ళు ఎందుకు ఆగిపోయారు రా బాబు అని వెతుకుతుంటే వాళ్ళు చేసిన తప్పులు ఇవే. సగం డబ్బులు తీసుకునే వాళ్ళు, డీడీ డబ్బులు, పూర్తి డబ్బులు తీసుకునే వాళ్ళు, పేమెంట్లు కొట్టేవాళ్ళు కాదు, డబ్బులు రొటేషన్ చేసేవాళ్ళు. ఆ మిస్టేక్స్ అన్ని ఇప్పుడు తెలుస్తున్నాయి మాకు. అందుకని దయచేసి అప్లైనర్కి చెప్పకుండా ఏ పని చేయకూడదు. అందులో వర్కింగ్ ప్రాసెస్ విషయంలో ఖచ్చితంగా చెప్పే చేయాలి. క్లియర్? అర్థమవుతుంది మీకు? మీ సక్సెస్ఫుల్ అప్లైన్ ఫాలో అవ్వాలంటే మీరు పర్సనల్ విషయాలు మీకు నచ్చినట్టు చేయడం కాదు.
అప్లైన్ చెప్పిందలా చేయమన్నా అంటే ఏం చేయాలి? ఓన్లీ సేఫ్ షాప్ ఓరియంటెడ్ పనులే చేయాలి. ట్రైనింగ్ రమ్మంటే, ఫంక్షన్ రమ్మంటే, మీటింగ్ రమ్మంటే, ప్లాన్కి వెళ్ళమంటే, ఫాలోఅప్ చేయమంటే ఈ పనులే చేయాలి. అంతేగాని అప్లైన్ ఏం చెప్తే చేయడం కాదు. పర్సనల్గా ఏదైనా తప్పు చేస్తే మాత్రం ఆ తప్పును నిలదీసే వ్యక్తులుగా మనం ఉండాలి. క్లియర్? మన దగ్గర మాత్రం తప్పు జరగకూడదు. అర్థమవుతుంది ఎదరికి? ఎస్ మన్. కొంతమంది అప్లయన్స్ నాకు తెలియకుండా నా టీంలో డబ్బులు అప్పు తీసుకున్నారు. ఒక అతని దగ్గర 50,000 తీసుకున్నాడు. నాకు తెలియకుండా నా డబ్బులు 50,000 ఇచ్చేసాడు. నాకు తెలియకుండా ఒక అతను కానిస్టేబుల్ దగ్గర 20,000 తీసుకున్నాడు ఒక అప్లైన్. వీళ్ళు ఈ రోజు వాళ్ళు లేరు, ఆ అప్లైన్ కూడా లేరు. డబ్బులు రిలేషన్షిప్ చేసుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఏది అయినా సరే చెప్పకుండా చేయకూడదు అంటే చేయకూడదు. అర్థమవుతుంది మీ అందరికి? క్లియర్? నేను సంధ్యా మేడం మేమంటే ఆల్రెడీ ఇప్పుడు డైమండ్ అయిన వాళ్ళం అండి. మేము మిస్టేక్స్ ఏవి చేయం కాబట్టి ఇంత నిర్భయంగా చెప్తున్నాం. ఫాలో అవుతారా? సో అప్లైన్కి చెప్పకుండా ఏ పని చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ త్రికర్ నర్వస్. రెండో పాయింట్, నెవర్ పాస్ నెగిటివ్ టు డౌన్ లైన్ అండ్ క్రాస్ లైన్. నెగిటివ్ విషయాలు డౌన్ లైన్స్ కి, క్రాస్ లైన్స్ కి షేర్ చేయదు. కొంతమంది ఇలా తెలివిగా ఉంటారు. ఇప్పుడు నేను ఈ విషయాలు చెప్తున్నానని కొంతమంది నా పట్ల కూడా నెగిటివ్ షేర్ చేస్తారు. ఎందుకు? నాతో టీం కమ్యూనికేషన్ చేయకూడదు, నన్ను ఇన్వాల్వ్ చేయరు వాళ్ళ టీంలో వాళ్ళు. ఎందుకు ఇన్వాల్వ్ చేయరు? వాళ్ళు చేసే తప్పులు నేను వెతికి తీస్తానని భయం. అర్థమవుతుంది మీ అందరికి? కొంతమంది మాలాంటి సక్సెస్ఫుల్ అప్లైనర్ని వాళ్ళ టీంలో ఇన్వాల్వ్ చేయించారు వాళ్ళు. ఎందుకు చేయించారు తెలుసా? చేస్తే ఏం బయటపడతాయి? వాళ్ళు సగం డబ్బులు ఎక్కడ నొక్కేసారో బయటపడతాయి. డీడీ డబ్బులు ఇవ్వకుండా ఎక్కడ పేమెంట్ కొట్టకుండా ఎక్కడ నొక్కేసారో బయటపడతాయి. అందుకని కొంతమంది ఇలా కూడా తప్పులు చేసేవాళ్ళు ఉంటారు సార్, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయరు. అలాంటి వాళ్ళు ఎక్కువ కాలం నిలబడరు, బిజినెస్ లో పోతారు. అందుకే నేను ఈ విషయాలన్నీ యూట్యూబ్ లో కూడా ఎందుకు పెడతానంటే ఇది మన టీంలో కాదు, వేరే వేరే టీంలో చాలా చోట్ల జరుగుతాయి. వాళ్ళు ఏం చేస్తారంటే మాలాంటి సక్సెస్ఫుల్ అప్లైన్ పట్ల బురద జల్లుతారు. మేము డైమండ్ అయిపోయే పొజిషన్ ఉన్న వ్యక్తుల పట్ల కూడా వీళ్ళు ఎట్ట మాట్లాడతారు, అట్ట మాట్లాడతారు, వీళ్ళతో మీరు మాట్లాడొద్దు, మీరు మాతోనే మాట్లాడాలి, మీరు ఏ అప్లైన్తో మాట్లాడకూడదు, కంట్రోల్లో పెట్టేస్తారు. ఎందుకు? మీరు ఏ అప్లైన్తో మాట్లాడొద్దు, మీరు నా గ్రూప్ లో ఉండాలి అని ఏ అప్లైన్ మీతో అంటే ఆ వ్యక్తి ఏదో తప్పు చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఆ మాట నేనన్నా కూడా నేను ఏదో తప్పు చేస్తున్నట్టే. మిమ్మల్ని ఎవరైనా నరేష్ గురితో మాట్లాడొద్దు నేను అన్నాను ఎప్పుడైనా? చెప్పండి. నరేష్ గురించి నెంబరు ఎవరైతే సీనియర్ లీడర్లు ఉన్నారో ప్లాటినం అనే లీడర్స్ అందరికి ఉందా లేదా? ఉందా లేదా? మరి చిన్న చిన్న లెవెల్ వాళ్ళకి, ఫ్రెషర్ కి అట్లా గురుజీతో మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. కనీసం ప్లాటినం అయితే గురుజీతో మీరు మాట్లాడే ఛాన్స్ తీసుకోవచ్చు. మీకు డైరెక్ట్ గా గురుజీతో ఇంటరాక్షన్ కల్పిస్తున్నా లేదా? మన వాసుమల్ల రాజు సార్, టైగర్ వాసుమల్ల రాజు, మరి ఈ నెలలో నువ్వు ప్లాటినం అవుతున్నావని నేరుగా నరేష్ మోజీతో నీకు మాట్లాడిచ్చానా లేదా? ఎస్ గురూజీ. గురుజీతో మాట్లాడించేప్పుడు నేను ఉన్నాను, నీ పక్కనే ఉన్నానా? లేదు గురూజీ. ఎందుకు లేను? నువ్వేదన్నా ఓపెన్ గా చెప్పుకోవాలని. ఎస్ గురూజీ. ఒకవేళ నా పట్ల ఏదన్నా కూడా చెప్పుకోవాలని. ఎస్ గురూజీ. అర్థమవుతుందా? ఎస్ గురూజీ. అప్లైనర్ ని, పైన అప్లైనర్ ని కింద వాళ్ళకి ఇన్వాల్వ్ చేయకపోతే ఆ వ్యక్తి ఏదో తప్పు చేస్తున్నట్టు. నేనే తప్పు చేయట్లేదు కాబట్టి నేను డేర్ అండ్ డాషింగ్ గా నేనే అప్లైన్ పిలిపిస్తాను, నేనే అప్లైన్ తో టీమ్ తో మాట్లాడిస్తాను, ప్రతి ఒక్కరు మిమ్మల్ని కూడా మాట్లాడమని చెప్తారు. క్లియర్? ఒకవేళ అప్లైన్ ఇన్వాల్వ్ చేయకూడదు అనుకుంటే కొంతమంది ఇలా తప్పు చేస్తారు. ఆ అప్లైన్ మనకు సపోర్ట్ రాడు, ఆ అప్లైన్ వాళ్ళకే వెళ్తాడు, ఆయనతో మనకు సంబంధం లేదు, ఆయన మనల్ని ప్రోత్సహించడు, మన ఎదుగుదల కోరుకోడు, మనల్ని తొక్కేస్తుంటాడు, ఆయనతో మనం మాట్లాడొద్దు. నా గురించి ఇలానే కొంతమంది ప్రోపగాండా చేస్తున్నారు. ఇప్పుడు చేసి వాళ్ళ టీంని నాకు కలపకుండా
నాకు తెలియకుండా ఏదో చేయాలని చూసి చివరికి వాళ్ళు పోతున్నారు, టీం పోతుంది, వాళ్ళు పోతున్నారు. కేవలం ఈ ఒక్క విషయంతో నెవర్ పాస్ నెక్స్ట్ టు డౌన్ లైన్ క్రాస్ అనే విషయం. ఇక్కడ అంతా ఇంటర్లింకే చూడండి. మళ్ళీ హానెస్టీగా బిజినెస్ లో ఉండాలి కదా, నీతిగా ఉండాలి కదా. ఆ నీతి తప్పడం వల్ల ఒకటి అప్లైని చెప్పకుండా ఏ పని చేయకూడదంటే ఏది చెప్పకుండా చేస్తారు. వాళ్ళు నచ్చినట్టు చేస్తారు, పైన అప్లైని వాడుకుంటారు. ఇది ఫస్ట్ మిస్టేక్ చేస్తారు. రెండోది ఆల్వేస్ నెగిటివ్ షేర్ చేస్తారు. వాళ్ళ గురించి నెగిటివ్, వీళ్ళ గురించి నేను ఉత్తముణ్ణి అని చెప్పుకుంటారు. ఇది తప్పు. ఏది ఒక నీతి నిజాయితీ తప్పటం వల్ల ఎసాను. సో మరి మనందరం అయితే ఈ తప్పులు చేయకుండా ఉండాలని మీకు ఈ విషయాలన్నీ క్లారిటీ చెప్తున్నాం. చేద్దామా? Yes, Maharaj. Yes, ఫస్ట్ Guruji. పని కరెక్ట్గా ఉందామా? Yes, Guruji. చెప్పడానికి చాలా సింపులే. శ్రీకాంత్ ట్రైనింగ్ ఇవ్వాలంటే నిమిషంలో ట్రైనింగ్ ఇచ్చేస్తా. ఇది నేను ట్రైనింగ్ ఇవ్వడం కోసం కాదు, ఇది మనస్ఫూర్తిగా మారడం కోసం చెప్తున్నా ఇవన్నీ. నెవర్ డూ ఎనీ న్యూ థింగ్ వితౌట్ ఆస్కింగ్ యువర్ యాక్టివ్ సక్సెస్ఫుల్ అప్లై. అంటే ఇందాక మీరు కళ్ళు మూసినప్పుడు వచ్చారు కదా, దైవం, మీరు నమ్మిన దైవం, తల్లిదండ్రులు, తర్వాత అప్లైనర్. మీ అప్లైనర్ కి మీరు చెప్పకుండా ఏ పని చేయకూడదంటే అలా ఉండాలా. నెవర్ పాస్ నెగిటివ్ డౌన్ లైన్ క్రాస్ అంటే అసలు నెగిటివ్ విషయాలు షేర్ చేయకూడదు. మరి ముఖ్యంగా అప్లైన్ గురించి నెగిటివ్ షేర్ చేయకూడదు, సిస్టమ్ గురించి నెగిటివ్ చేయకూడదు, ఫంక్షన్ గురించి నెగిటివ్ చేయకూడదు, కాంట్రిబ్యూషన్ కోసం నెగిటివ్ చేయకూడదు. కొంతమంది ఇలా చేస్తారు. మరి అంత దూరం ఎవరు వెళ్తారు, అంత దూరం ఫంక్షన్కి ఎవరు వెళ్తారు, అంత దూరం వెళ్తానే ఎంత ఖర్చు అయింది, ఎంత డబ్బులు అవుతున్నాయి, మీకు ఎంత లాస్ అవుతున్నా తెలుసా? తెలివి తక్కువ వాళ్ళు, మూర్ఖులు వాళ్ళు. ఫంక్షన్ గురించి నెగిటివ్ మాట్లాడేవాళ్ళు, ట్రైనింగ్ గురించి నెగిటివ్ మాట్లాడేవాళ్ళు, సెమినార్ గురించి మాట్లాడేవాళ్ళు, ఇలా మాట్లాడేవాళ్ళు మూర్ఖులు, తెలివి తక్కువ మూర్ఖులు. వాళ్ళు ఎప్పుడు జీవితకాలంలో డైమండ్ కాలేదు. మళ్ళీ చెప్తున్నాను, మీరు డైమండ్ కావాలనుకుంటే ఈ విషయాల్లో పాజిటివ్ ఉండాలి. ఎక్కడ ఏమి తప్పు ఒకవేళ డౌన్ లైన్స్ మాట్లాడినా కూడా మీరు అర్థం చేయించాలి. కాంట్రిబ్యూషన్ ఎందుకు డబ్బులు కట్టాలి అర్థం చేయించాలి. ఈరోజు సీఎం పిఎంలు కూడా మీటింగ్లు పెడుతుంటే మన డబ్బులతో, జనాల డబ్బులతో పెడతాడు కానీ ఆయన డబ్బులు పెట్టరు. ప్రభుత్వ ఖజానా నుంచే తీస్తారు వాళ్ళు. ఆ 20 కోట్లు కానీ 30 కోట్లు కానీ ఖర్చులన్నీ ఎవరి డబ్బులు? ఈరోజు సీఎం వెళ్ళే హెలికాప్టర్ ఖర్చు, పిఎం వెళ్ళే హెలికాప్టర్ ఖర్చు, నీ డబ్బు నా డబ్బే. వాళ్ళ జేబులో డబ్బులు తీస్తారనుకున్నావా ఏంది ట్రావెలింగ్ కి? ఎస్ఆర్నో. ఈరోజు సక్సెస్ఫుల్ అప్లై మాలాంటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా ట్రాన్స్పోర్టేషన్ కు ఇవన్నీ కూడా సిస్టమ్ నుంచే వాడుతూ ఉంటారు. అర్థమవుతుందా? వాళ్ళకి ఇన్ని లక్షలు వస్తాయి కదా, వాళ్ళే పెట్టుకోవచ్చు కానీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలా పెట్టుకుంటే ఎంతమంది సపోర్ట్కి వెళ్ళకండి అప్లై. అర్థమవుతుందా? ప్రతి విషయంలో నెగిటివ్ తీస్తే డౌన్ లైన్ దాన్ని మీరు అర్థమయ్యేలా చెప్పాలి మనం డౌన్ లైన్ కి. అంతేగాని వాళ్ళేదో నెగిటివ్ మాట్లాడేది మనం కూడా వాళ్ళకి ఒత్తాసు పలికేసి మనం 4 మాటలు నెగిటివ్ మాట్లాడితే కుదరదు సార్. సైన్ అప్ డబ్బుల గురించి ఎందుకు 600 ఎందుకంటారు చెప్పాలి. సిస్టమ్ డబ్బులు ఇవి. రిజిస్ట్రేషన్ ఫామ్ లేకుండా సైన్ అప్ చేయకూడదు. ఎన్ని ఫాలో కావాలి, మనం ఫాలో అయితేనే కదా టీం ఫాలో అయ్యేది. క్లియర్? ఫాలో అవుతా రెడీనా? ఎస్ఆర్ నో? Yes, Maharaj. Yes, Guruji. నెక్స్ట్ ఇంకా వెరీ 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 ఇంపార్టెంట్ విషయం మూడోది, నెవర్ ఎవర్ ప్లే విత్ ఫ్యామిలీ మెంబర్స్ ఈగో అండ్ మనీ. చాలా ఓపెన్ గా చెప్తున్నాయి వాళ్ళు అన్ని విషయాలు. ఇది కూడా చెప్తారు ఓపెన్ గా. ఈ బిజినెస్ లో పాపం చాలా మంది ఆడవాళ్ళు వస్తారండి. చాలా మంది ఆడవాళ్ళు ఎంత బాధల్లో వస్తారో, వాళ్ళ ఒక్కొక్కరు బాధలు చూపిస్తుంటే ఒకసారి నాకు చాలా కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకంటే నేను చిన్నప్పుడు మా అమ్మని చూసా. మా అమ్మ చిన్నప్పుడు మా నాన్న ఇంట్లో సరిగ్గా పట్టించుకోకపోతే, ఈవెన్ నేను చదువుకునే చదువు కూడా మా నాన్నకు తెలియదు. నేను 10th క్లాస్ స్కూల్ సెకండ్ వచ్చి లడ్డులు పంచుతూ ఉంటే మా నాన్న వచ్చాడు ఎదురుగా. నాన్న అని చెప్పి లడ్డు ఇచ్చా. ఏంది లేదన్నాడు. నాన్న నేను 10th స్కూల్ సెకండ్ వచ్చా నాన్న. అంటే నువ్వు 10th వచ్చావు అన్నాడు మా నాన్న. ఏమన్నాడు? అప్పుడే 10th కి వచ్చావా? నువ్వు అప్పుడే 10th వచ్చావు అంటాడు. అంటే నేను 10th వచ్చిన విషయం కూడా తెలియదు మా నాన్నకి. తెలియదు. నేను 10th వచ్చిన విషయం కూడా మా నాన్నకి తెలియదు. అంటే అంత బిజీగా ఉండేవాడు. అదే ఇంట్లో ఉండేవాడే కాదు సరిగ్గా. మా నాన్న చూడాలంటే ఎప్పుడో అమావాస్యగా పౌర్ణమి చూసేవాడిని. అలా ఉండేది మా పరిస్థితి ఇంట్లో. మా అమ్మే చిన్నప్పటి నుంచి కష్టం పడుతూ ఎన్ని కష్టాలు పడుతున్నా అవన్నీ మాకు తెలుసు అనమాట. లైవ్ లో చూస్తుంటారు. మాకు అప్పట్లో వర్షం పడితే పుస్తకాలు తడిచిపోతా ఉంటాయి. గొడుగు ఉండేది కాదు, గొడుగు కొనుక్కునే పరిస్థితి ఉండేది కాదు. కాళ్ళకు చెప్పులు లేని పరిస్థితి. కాళ్ళకు చెప్పులు లేకుండానే తిరిగేవాళ్ళు. 10th క్లాస్ నేను ఇంటర్మీడియట్ దాకా నాకు చెప్పులు లేవు కాళ్ళకి.
ప్యాంట్లు ఉండే కాదు, నిక్కర్లు వేసుకుని వెళ్ళాం. అలాంటి సిచ్యువేషన్ అప్పట్లో. మా అమ్మ పడిన కష్టాలన్నీ మేము చూస్తూ పెరిగినాడు కదా. నాకు ఇక్కడ ఆడవాళ్ళు వచ్చినప్పుడల్లా వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు చెప్పినప్పుడు నాకు కొంచెం మా అమ్మ గుర్తొస్తాను. అందుకని నేను వాళ్ళందరినీ ఎలా చూస్తానంటే ఒక సోదర భావంతో, ఒక అక్కలాగా చెల్లిలాగా తల్లిలాగా చూసి వాళ్ళు సక్సెస్ చేయాలని చూస్తూ ఉంటారు. చాలా మంది ఈ బిజినెస్ లో కొంతమంది ఆడవాళ్ళు వస్తే వాళ్ళని రకరకాలుగా ట్రాప్ చేయాలి, రకరకాలుగా వేరే రకంగా చూసుకోవాలి అని వాళ్ళతో రాంగ్ గా మాట్లాడతారు. సూటు బూట్ వేసుకొని తిరుగుతుంటారు కదా. ఇక వీళ్ళు పెద్ద గొప్ప వాళ్ళు అనుకుంటారు పాపం, వాళ్ళు కొత్త వాళ్ళు తెలియక. సిల్వర్ లెవెల్కో, బ్రాంజ్ లెవెల్కో, ప్లాటినంకో, ఒక గోల్డ్కో, ఇక వీళ్ళు మేము మాలాంటి వాళ్ళు గొప్పగా పొగుడుతుంటాం వాళ్ళని. నాగరాజ్ సార్ గ్రేట్ సూపర్ అంటాం, ఇక నాగరాజ్ సార్ హీరో అయిపోతాడు వాళ్ళ టీంలో. ధర్నాథ్ రవి గ్రేట్ సూపర్ అంటాం, ధర్నాథ్ రవి హీరో అయిపోతాడు. ఇక వాళ్ళు పాపం డౌన్ లైన్స్ లో తెలియక పాపం లేడీస్, కొంతమంది సింగిల్ ఉమెన్స్ కూడా వస్తారు. అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ట్రాప్లో పడిపోతారు. ట్రాప్లో పడిపోయి వీళ్ళు సపోర్ట్ చేసేది సచ్చేది ఉండదు, రాంగ్ ట్రాక్ లో తీసుకెళ్ళిపోతారు. చివరికి వాళ్ళని శారీరకంగా తప్పుగా చేసి బిజినెస్ లో లేకుండా కూడా వాళ్ళు పోతారు, ఇల్లు పోతారు. అందుకనే ఈ విషయం నాకు తెలుసు కాబట్టి సేఫ్ షాప్ కాదు బయట కూడా జరుగుతూ ఉంటాయి కదా ఇలాంటివి. మగాళ్ళు ఆడవాళ్ళు తెలియక రకరకాలుగా బయట జరుగుతుంటాయని నేను అందరికీ అక్క, చెల్లి, తల్లి అని మాట్లాడాలని చెప్తుంటాను, అన్న అని సంబోధించాలని చెప్తుంటాను. ఎస్ సార్ నో. ఆడవాళ్ళ పట్ల, ఫ్యామిలీ మెంబర్స్ పట్ల మనం ఎవరైతే నీతిగా నిజాయితీగా ఉంటామో వాళ్ళు మాత్రం ఈ బిజినెస్ లో డైమండ్స్ అవుతారండి. Yes, గురూజీ. తప్పుడు ఆలోచన చేసినా, తప్పుడు చూపు చూసినా ఆ వ్యక్తులు డైమండ్ కాలేదు. కొంతమంది డౌన్ లైన్స్ వస్తారు, మరి ముఖ్యంగా లేడీస్ కి చెప్తున్నా, నేను డిడి చెప్తాను అని అంటాడు, వేరే రకంగా మాట్లాడతాడు. 3 ఫీట్లు చేస్తారు చాలా మంది పాపం లేడీస్. అలాంటి వాళ్ళతో తస్మాత్ జాగ్రత్త. కొంతమంది తెలియక అలాంటి వాళ్ళని కూడా రాంగ్ కమిట్మెంట్లు తెస్తారు. ఏదో ఒక వ్యక్తితో మంచిగా క్లోజ్ గా మాట్లాడితే ఆ వ్యక్తి వచ్చి డిడి ఇస్తాడు కానీ అనుకుంటారు. క్లోజ్ గా మాట్లాడితే డిడి ఇవ్వచ్చేమో, తర్వాత వాడు చుక్కలు చూపిస్తాడు, వాడు వచ్చి పని చేయడు. ఇంక అదే పనిలో మాట్లాడతాడు, వాడు వేరే దేశంలో మాట్లాడుతుంటాడు. అలాంటి వాడు మిమ్మల్ని డైమండ్ చేయాలనుకుంటాడా? కొంతమంది తెలియక లేడీస్ పాపం డౌన్ లైన్స్ లో రకరకాల వ్యక్తులు తీసుకొచ్చేసేసి అలాగ తప్పులు కూడా చేసేసి ఈరోజు అవుట్, బిజినెస్ నుంచి అవుట్ ఉన్నా కూడా వాళ్ళు చచ్చిన శవాలతో సమానం. వాళ్ళు ఎదగలేరు, వాళ్ళ ఎదుగుదల కాలేరు. ఎందుకంటే డౌన్ లైన్ తో తప్పుగా బిహేవ్ చేసిన వాళ్ళు కింద వాళ్ళందరికీ తెలిసిపోయింది, అరే వీళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళ క్యారెక్టర్ అలాంటిది, వీళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు అలాంటి వాళ్ళు అని మాట్లాడుకుంటూ ఉంటారు. డౌన్ లైన్స్ ఎవరు వాళ్ళకి వాల్యూ ఎవరు, రెస్పెక్ట్ ఎవరు, గౌరవం ఎవరు? సేఫ్ షాప్ పేరు చెప్పి తప్పు చేసే వ్యక్తులు ఎవరు కూడా సేఫ్ షాప్ చరిత్రలో డైమండ్ అయినట్టు లేరు. చాలా ఓపెన్ గా చెప్పేశాను, మీకు ఇంతకన్నా ఓపెన్ గా నేను చెప్పలేను. గురుజీ వాళ్ళు ఎవరు చెప్పరట్లా. బట్ మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను నా కళ్ళతో చాలా చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. చాలా మందిని నా డౌన్ లైన్ లో కూడా చూశాను కాబట్టి నేను చెప్తూ ఉండేవాడిని. డౌన్ లైన్స్ కూడా కొంతమంది లేడీస్ కి, అమ్మ పాపం వాళ్ళు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చెప్పారు 2-3 ప్రాబ్లమ్స్. గురుజీ మా డౌన్ లైనర్ లో ఒక వ్యక్తి నాతో ఇలా మాట్లాడాడు. నేను ఖండించి ఆ వ్యక్తితో కూడా 2-3 సార్లు చెప్పాను, అలా చేయకూడదు సార్, అలా మాట్లాడకూడదు, మాట్లాడే సందర్భాలు కూడా ఉన్నాయి. కొంతమందిని వారించి బిజినెస్ తీసేసిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది మిస్టేక్స్ చేసి బిజినెస్ అవుట్ అయిన కూడా ఉన్నారు. మరి ముఖ్యంగా మనకి ఇంట్లో హస్బెండ్ లేడు అంటే దాని అర్థం చాలా మంది బయట వేరే వేరే వాళ్ళు తప్పుగానే ఆలోచిస్తారు. సేఫ్ షాప్ లో తప్పుగా ఆలోచించకూడదని మేము అన్న చెల్లి బంధాలను ఏర్పాటు చేస్తుంటాం. కాబట్టి మన కష్టాలు, మన బాధల్ని మన అప్లయన్స్ లో అందరికి షేర్ చేసుకొని వీక్ అవ్వమాకండి. మీకు ఒక సక్సెస్ఫుల్ అప్లయన్స్ ఉంటారు కదా, వాళ్ళతోనే షేర్ చేసుకోండి. మీకు తీర్చే వాళ్ళు లేడీస్ ఉంటారు కదా, లేడీస్ తోనే షేర్ చేసుకొని వాళ్ళ దగ్గర సపోర్ట్ తీసుకొని ముందుకెళ్ళాలి. కానీ మీరు వీక్ అయిపోమాకండి వాళ్ళ దగ్గర. సో 3 కార్డినల్ రూల్స్ లో తప్పు చేస్తే మాత్రం ఈ బిజినెస్ లో డైమండ్ కాలేరు సార్. అందులో మరీ ముఖ్యమైనది లేడీస్ విషయం. ఆడవాళ్ళ విషయంలో తప్పు చేస్తే మాత్రం ఏ వ్యక్తి డైమండ్ కాలేరు.
అర్థమవుతుంది మీ అందరికి? ఎస్ మౌజ్. చాలా క్లియర్ గా చెప్తున్నాను, చాలా క్లియర్ గా చెప్తున్నాను. ఎవరు వచ్చినా సరే ఇక్కడ అన్న తమ్ముళ్ళు అక్క చెల్లిలాగా భావించాలి, అలానే పిలుచుకోవాలి కూడా. లేడీస్ వస్తే జెంట్స్ ని బ్రదర్ అని పిలవండి, అన్నాని పిలవండి. ఎస్ ఆర్ నో? అర్థమవుతుంది మీ అందరికి? ఎస్ మౌజ్. చెల్లి అని పిలవండి, అక్క అని పిలవండి. అప్పుడే ఈ బిజినెస్ లో మీరు స్ట్రాంగెస్ట్ రిలేషన్షిప్ లో ఉంటారు. డైమండ్ అవ్వాలనుకుంటే ఇది చాలా స్ట్రాంగ్. మనం ఆల్రెడీ బయట సమాజంలో ఏ తప్పు చేయకపోయినా కూడా కొంతమంది ఇలా మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఏమార్చే వాళ్ళు ఉంటారు. సుజాత మేడం చెప్పింది డైమండ్ ఫంక్షన్ లో, కొంతమంది ఆమెను కూడా తప్పుగా మాట్లాడారంట. మా హస్బెండ్ తో మీరు ఇలా ఉంటున్నారు అలా ఉంటున్నారు అని నాకు మెసేజ్లు పెట్టుకొచ్చారని. ఎస్ అను అంటే మనం ఏం తప్పు చేయకపోయినా కూడా అనేవాళ్ళు ఉంటారు. అలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం. తాటి చెట్టు దగ్గర కూర్చొని నేను మంచినీళ్ళు తాగానా సరే నువ్వు కళ్ళు తాగావంటారు. ఇద్దరు ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి తిరుగుతున్నామంటే బిజినెస్ లో వీళ్ళేదో తప్పు చేస్తున్నారంటారు. బయట సమాజం అలా ఉంది. అలాంటి సమాజంలో మనం బతుకుతూ ఉన్నాం. మరి ఇంకా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, మనం ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి. కుక్కలు మరుగుతాయి, మనం తప్పు చేయకపోయినా కుక్కలు మరిగే వాళ్ళు మరుగుతూనే ఉంటారు. ఎస్ఆర్ను అయినా కానీ అలాంటి కుక్కల గురించి మనకు అనవసరం, మనమేందో మనకు తెలుసు. కానీ మనం నీతిగా నిజాయితీగా మన అంతఃకరణ శుద్ధితో మనం ఉండాలని ఈ విషయాలు మీకు చెప్తున్నాం. ఉంటారా? ఎస్ఆర్ను ఎస్ మౌజ్. ఉంటారా? త్రికరణ రూల్స్ లో చాలా అందుకే నేను ప్రతిజ్ఞ చేస్తా, వచ్చిన ఆడవాళ్ళని ఒక్కలా చూస్తాను, తల్లిలా చూస్తాను, చెల్లిలా చూస్తాను, అన్నలా చూస్తాను, తమ్ముళ్ళ చూస్తాను, తండ్రిలా చూస్తానని. ఈ ప్రతిజ్ఞని మనస్ఫూర్తిగా మనం చేయాలి. చేస్తారా? ఎస్ గురుజీ. సో ఈ విషయాలు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. మన టీంలో తప్పు జరగకుండా నేను చాలా జాగ్రత్త చూసుకుంటూ వస్తున్నాను. ఇంకా జరగదు కూడా, ఫ్యూచర్ లో కూడా జరగకుండా చూసుకుంటాను. సో మీరు కూడా ఇలానే జాగ్రత్తగా చూసుకోండి. వర్క్ పరంగా అందరూ కలిసిమెలిసి చేసుకుంటూ ఈ లిమిట్ మనం ఫాలో అవుతాం. లిమిట్ లో ఉండాలి. ఓకే, క్లియర్? నెక్స్ట్ సేఫ్ షాప్ లో ఇంకా త్రికర్ణల్ రూల్స్ లో మరీ ముఖ్యమైన విషయము ఇగో. ఇప్పుడు నేను ఈ విషయాన్ని చెప్తానా, దీన్ని కూడా ఇగో తీసుకుని ఉంటారు కొంతమంది. నేను ఇంతకుముందు మాట్లాడాను కదా, ఒక వ్యక్తి నాతో ఫోన్ కాల్లో తప్పుగా మాట్లాడాడు. ఆ వ్యక్తికి నేను ఇదే చెప్పా. ఆ వ్యక్తి ఏం చేశాడంటే వేరే క్రాస్ లైన్ లేడీస్ తో నెంబర్ తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? నెంబర్ తీసుకున్నాడు. తెలియదు నాకు. ఆ వ్యక్తి ఆ క్రాస్ లైన్ తో చాట్ చేశాడు. ఆ చాట్ చేసిన విషయాలు నేను ఫోన్లో చూసా. అంటే నేను అప్పుడప్పుడు ఫోన్లో చెక్ చేస్తూ ఉంటాను. అర్థమవుతుందండి? నేను అప్పుడు మాట్లాడా. ఏం మాట్లాడానంటే ఏదో తప్పు చేసామని నేను అనట్లేదు, కానీ ఇలా చేయకూడదు, లేడీస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, అందులో క్రాస్ లేడీస్ నీకేం పని అని మాట్లాడి ఇదే విషయాన్ని నేను ఇంకో పైన నరేష్ గురించి కూడా డిస్కస్ చేశాను. ఇలా జరిగింది గురించి చెప్పాలి కదా అబ్బాయికి. ఇక్కడ నరేష్ గురించి చెప్పడం అతను నా మీద ఇగో పెట్టుకున్నాడు. అర్థం? నేను ఎందుకు చెప్పాను? అతను సరి చేయాలని. నేను చెప్తే కొంచెం మారతాడు లేదో తెలీదు, కొంచెం పెద్ద ప్లాన్ చెప్తే కొంచెం మారతాడులే అని చెప్తే అది ఇగో పెట్టుకొని నా మీద కోపం పెట్టుకొని బిజినెస్ అవుట్ అయిపోయి నా మీద కక్ష పెట్టుకొని నేను ఇప్పుడు శత్రువుగా మారట కారణం ఇదే. ఇలా చేయొద్దని చెప్పడం నేను చేసిన తప్పు. సరే నేను చేయొద్దని చెప్పను, అప్పుడేం జరిగింది? అప్పుడేం పోతారు. అప్పుడు పోవడంతో పాటు ఇంకెంతమందిని పోగొడతాడు అప్పటికి? ఎస్ మౌజ్. ఎంతమంది టీం చేసి పోతాడు అప్పుడు? ఎస్ మౌజ్. అర్థం? నా ఉద్దేశంలో మారితే గీరితే ఫ్రెషర్ లో మారాలా, బ్రాంజ్ లో మారాలా, సిల్వర్ లో మారాలా, ప్లాటినం లో మారాలా, మహా అయితే గోల్డ్ దాకా అసలు వాళ్ళని నేను చూస్తూ వస్తా మారమని. ఈ గోల్డ్ లెవెల్ కూడా మారలేదు అనుకోండి, 250 టీం వచ్చినా కూడా ఆ వ్యక్తి మారట్లేదంటే ఇంకా ఆ వ్యక్తి మారగలడా జీవితకాలంలో? అర్థమవుతుంది మీ అందరికి? ఇంక మనకు అనవసరం. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. బాబు నువ్వు ఈ విషయంలో తప్పులు నువ్వు చేస్తున్నావు, దయచేసి నువ్వు మానుకో బిజినెస్ అని మొమాటంగా చెప్పేస్తాం. కొంతమంది ఐడీలు కూడా మేము బ్లాక్ చేస్తాం. క్లియర్? తప్పు చేసే వాళ్ళు సరి చేసుకోవాల్సిన ప్రాసెస్
ప్రెషర్లో మార్చుకోవాలి. బ్రాంజ్, సిల్వర్, ప్లాటినం, గోల్డ్. గోల్డ్ తర్వాత మీ టీంలో ఏదైనా తప్పు జరుగుతుంటే మీరు కానీ ఆ వ్యక్తిని ఎంకరేజ్ చేశారంటే ఆ వ్యక్తి నెక్స్ట్ మీకే ఎసరు పెడతాడు. మీ టీం మొత్తం కొలాప్స్ అవడానికి కారణం అవుతాడు. క్యాన్సర్ చిన్న కణం వచ్చేసింది, ఏమైంది? ఒళ్ళంతా బాధిద్దు. షుగర్ స్టార్టింగే వచ్చింది. ముందుగా మేల్కొని తన దగ్గర మెడిసిన్ వాడుకొని ఫుడ్ మార్చుకుంటే షుగర్ తగ్గిద్ది. లేకపోతే ఏమైంది? షుగర్ వల్ల ప్రాణాలు పోతాయి కదా. ఏదున్నా మొదట్లోనే తగ్గించుకోండి. ఇగో వద్దని చెప్తున్నాను, అప్పులైతే ఇగో వద్దని చెప్తున్నాను, డబ్బులు అయితే ఇగో వద్దన్నాను. ఇలా మీకు చెప్పే వ్యక్తులు ఉన్నప్పుడు మీరు ఆ వ్యక్తులు చెప్పే మాటలు కూడా పాజిటివ్ తీసుకోండి. కానీ నన్ను ఎట్టంటారా, నన్ను ఎట్టంటారా, నేను ఎట్ట కనిపిస్తున్నాను ఈ కళకి? ఎవరు ఎట్ట కనిపించరు, అందరూ మంచిగా కనిపిస్తారు, అందరూ డైమండ్ అవ్వాలనే కనిపిస్తారు. తప్పు చేయకూడదని చెప్తుంటాం, అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. కానీ నన్ను ఎట్టంటాడా, నన్ను ఎట్టంటాడా అంటే నేను ఎవరిని ఏమంటలా, పర్సనల్ గా ఎవరిని అంటా, ట్రైనింగ్ లోనే చెప్తున్నా మీకు అందరికి అర్థమవుతుంది అందరికి. కొంతమంది ఇలా నేను మాట్లాడే మాటలు, ట్రైనింగ్ లో మాట్లాడే మాటలు కూడా గురించి నా గురించి చెప్తున్నాడు కదా, నా గురించి చెప్తున్నాడులే, ఇది నన్నే అంటున్నాడులే, వాళ్ళకి నిన్నే అన్నాడు అనిపించిందంటే నీ గురించి అనుకో. ఎందుకంటే నువ్వు తప్పు చేస్తానే నీకు అర్థమైపోయింది నేను అన్న మాటలు నిన్నే అని. ఏ తప్పు చేయకపోతే మీకెందుకు అనిపించింది? భుజాలు తడుపుకున్నావంటే, గుమ్మడికాయలు దొంగతనం చేస్తుంటేనే భుజాలు తడుపుకుంటావు. మీలో ఎవరో గుమ్మడికాయలు దొంగ ఉన్నాడు అని అన్నా నేను. నువ్వు నిజంగా గుమ్మడికాయలు దొంగతనం చేస్తేనే భుజాలు తడుపుకుంటావు. నువ్వు ఏ దొంగతనం చేయలేదు, నిన్నెందుకు ఫీల్ అవుతావు? సో కాబట్టి నా మీద కూడా ఇలా నేను జూమ్ లో మాట్లాడే మాటలు బట్టి కూడా ఇగో పెడుతున్నారు. గురించి నన్ను జూమ్ లో ఎట్లా అంటున్నాడు, అట్లా అంటున్నాడు, మా టీం అంతా కొలాప్స్ చేశాడు జూమ్ లో, అన్ని నిజాలు చెప్తున్నాడు. అని నిజాలు చెప్తే కూడా తప్పంట. నిజాలు చెప్తే కూడా తప్ప సార్? నిజాలు తప్పంతా మన దగ్గర పెట్టుకొని నిజాలు చెప్పినా తప్పే. కొంతమంది ఇది కూడా నా మీద కంప్లైంట్ చేసేవాళ్ళు గురించి. వాళ్ళకి ఏమని చేశారంట, చిన్నారా గురించి అన్ని జూమ్ లో చెప్తున్నాడు, అన్ని నిజాలు చెప్తున్నాడు. మరి నేను చెప్పాలంట, ఏం చెప్పకుండా నేను సైలెంట్గా వచ్చి జూమ్ లో ప్రతిరోజు భజన చేయాలంట. వాజ్మాలో రాస్తారు గ్రేట్ సూపర్ డూపర్ అని చేతులు పడుకొని భజన చేయాలి. అరుణా మేడం గ్రేట్ సూపర్ డూపర్ అని భజన చేయాలి. ఇలా భజన చేస్తా ఉంటే డైవర్లు అవుతారా? నిజమైన డాక్టరు రోగాన్ని నయం చేస్తాడు, రోగాన్ని నయం చేసి రోగిని బతికిస్తాడు. నిజమైన డాక్టర్ అదే పని చేస్తాడు. వైద్యం రానాడు నీకేం లేదు అంటాడు. చివరి చచ్చిపోయినాక దేవుడు అంతవరకు రాసిచ్చాడు అంటాడు. అర్థమవుతా? నేను దేవుడిని పెట్టి అతను అంతవరకు రాత రాసిందని అనే టైప్ కాదు, అతను మార్చాలనే టైపు. అతని మైండ్ సెట్ మార్చి సక్సెస్ కావాలనే టైప్ నేను. ఎస్ఆర్నో? కాబట్టి ఈ బిజినెస్ లో మీరు స్ట్రాంగ్ గా ఉండాలి. ఈగోలు పెట్టుకోమాకండి, మరి ముఖ్యంగా అప్లై పడే ఈగోలు పెట్టుకోవాలి. క్లియర్? రెడీనా? ఎస్ గురుజీ. లాస్ట్ అండ్ ఫైనల్ 3 కార్డినల్స్ లో మరీ ముఖ్యమైనది మనీ. రూపాయి ఏం చేస్తామంటే ఆత్మల మధ్య చిచ్చు పెడతాను, భార్య విడగొడతాను, స్నేహితులు దూరం చేస్తాను అని రూపాయి చెప్పింది. సైన్ అప్ డబ్బులు వచ్చినాయా 600 అప్లైని పంపించాలి, ఇది ఎందుకు పెట్టుకోకూడదు. చాలా మంది 600 నాయి, నేను వెళ్ళి సైన్ అప్ చేసుకున్నాను, నేను అప్లైని పంపించిన అంటారు. నువ్వేమన్నా కొంతమంది నేను కారులో వెళ్తూ ఉంటే రైల్వే గేట్ దగ్గర ఆపుతారు పాపం. రైల్వే గేట్ దగ్గర వస్తారు, ఇజ్రాయల్ వస్తారు పాపం. ఒక 100 200 లేదా 10 20 ఎంత ఇస్తారు తీసుకుని వెళ్తారు. మనమే అలా సంపాదించుకున్నామా ఏంటి 600? చెప్పండి. 600 నేను వెళ్ళి ప్లాన్ చెప్పి నేను తెచ్చుకున్నాను, ఈ 600 నాయి అని జేబులు పెట్టుకుంటాకి. అడుక్కున్నా ఏమన్నా సిగ్నల్ దగ్గర ఏమన్నా బండి పైన తీసుకున్నావా డబ్బులు? అయితే అడుక్కొని సంపాదించావా? సేఫ్ షాప్ పేరట ప్లాన్ చెప్పి ఫాలో అప్ చేసి అప్లైన్ ఫోటోలు చూపించి వీడియోలు చూపించి 600 తెచ్చుకొని నీ జేబులో పెట్టుకొని ఒక బిర్యానీ తెచ్చుకొని ఒక పెట్రోల్ పోసుకొని నువ్వు వాడుకుంటున్నావు అంటే అప్లైన్ తెలియకుండా నువ్వు దారుణం, వాళ్ళకన్నా దారుణం. పాపం వాళ్ళు ఇంకా పాపం ఏ పని చేతగాక వచ్చి పాపం అడుగుతుంటారు.
మన కాళ్ళు చేతులు దేవుడు అన్ని ఇచ్చాడు కదా. 600 సైన్ అప్ పని కాదు, మన అప్లై పంపించాలి అనే ఒక స్పృహ ఉండాలి. అర్థమవుతుంది మీకు? ఎస్ మాది. టీంలో ఎక్కడ 600 సైన్ అప్ అయినా టోటల్ లీనా మేడంకి రావాలి. ఆ లీనా మేడం కాడ నుంచి నా దగ్గరికి వచ్చింది, నా కాడ నుంచి నరేష్ మౌజికల్. జ్యోతి మేడం టీంలో ఎక్కడున్నా జ్యోతి మేడం కాడ నుంచి సంజయ్ మేడం రావాలి, అక్కడి నుంచి నాకు వస్తాయి. ధర్నాస్ రవి టీంలో ఎక్కడున్నా ధర్నాస్ రవి రావాలి, అక్కడి నుంచి నాకు వస్తాయి. మన టీంలో ఎక్కడ తప్పు జరగదు. ఒకవేళ ఎవరైనా తప్పులు చేసేవాళ్ళు ఉంటే సైన్ అప్ డబ్బులకి తప్పు చేసినా, డీటీ డబ్బులకి తప్పు చేసినా మార్చుకోవాలి. ఒకవేళ మీరు మార్చుకోలేదు ఉంటే మాత్రం ఆ తప్పు ఎప్పుడో చోట బయటపడుతుంది. సో కాబట్టి తస్మాత్ జాగ్రత్త. డబ్బు దగ్గర రూపాయి దగ్గర చాలా జాగ్రత్త ఉంటుంది. రూపాయి తప్పు చేయకండి. క్లియర్? డీడీ డబ్బులు వస్తే కంపెనీకి పంపించండి. అప్లై దగ్గర కూడా ఉండకూడదు. ఈవెన్ మా దగ్గర కూడా డీడీ డబ్బులు ఉండకూడదు. ఒకవేళ మీ దగ్గర డీడీ డబ్బులు నేను తీసుకొని నేను కంపెనీకి పంపించకపోతే ఖచ్చితంగా నేను కూడా తప్పు చేసినట్టే. నేను దేవుడు కాదు కదా. ఎస్ఆర్లో నన్ను కూడా మీరు నిలదీయచ్చు, నన్ను కూడా మీరు నిలదీయచ్చు. అర్థమవుతుంది మీ అందరికి? ఎస్ మాది. డబ్బు దగ్గర ఎవరు తప్పు చేసినా నిలదీయండి. రావట్లేదు కదా. ఈ విషయంలో ఎప్పుడైతే మీరు కూడా స్ట్రాంగ్ గా ఉంటారో అప్పుడు ఏ తప్పు చేయకుండా ఏ అప్లై కూడా ఉంటాడు స్ట్రాంగ్ గా. క్లియర్? సో ఇదనమాట త్రికర్ణల్ రూల్స్. ఇప్పుడు నేను ఈ విషయాలు ఇంతసేపు చెప్పాను కదా, ఈ విషయాలు నేను ఈ రోజు నేను ఫాలో అవ్వట్లా. ఇది ఎప్పుడు పోస్ట్ అండి, కథం పెట్టి పోస్ట్ ఇది చెప్పండి. మే 27వ తారీఖు ఎప్పుడు పెట్టిన పోస్ట్ ఇది? 2021. 2021లో పెట్టిన పోస్ట్. ఈ విషయాలన్నీ నేను స్ట్రాంగ్ గా ఉన్నాను కాబట్టి ఈరోజు నేను డైమండ్ అయ్యాను. ఒకవేళ నేను స్ట్రాంగ్ గా లేకపోతే నేను డైమండ్ అవుతానా చెప్పండి? నా అప్లైలో చాలా మంది పోయినట్టే నేను కూడా పోయేవాడిని. ఇంకా అదే విధంగా ఇక చూడండి, మై గాడ్ అని పెట్టేసి అక్కడ ఒక వీడియో పెట్టా. స్టార్టింగ్ లో అప్పుడు నేను నరేంద్ర గురించి వాడుకునేవాడిని అని చెప్పా కదా. నరేంద్ర గురించి సపోర్ట్ తీసుకునేవాడిని, పిలిపించుకునేవాడిని. నెలకు ఒకసారి ఫంక్షన్. ఇవ్వండి ఒక ఫంక్షన్ ట్రైనింగ్ పెట్టించాను నరేంద్ర గురించితో. ఇట్లాంటి చూడండి, ఒక అప్లైనర్ని దేవుళ్ళ లెక్కన చూపించుకొని బిజినెస్ చేయాలి. సో నేను అప్పట్లో నరేంద్ర గురించి పిలిపించుకొని, అప్పట్లో సంజయ్ మేడం కావచ్చు, స్వామిదాస్ కావచ్చు, శ్రీనివాస్ కావచ్చు, గోపిశ్రీ మేడం కావచ్చు, ఇప్పుడున్న టాప్ లీడర్స్ ఉన్న వ్యక్తులందరినీ కూడా అలా నేను తయారు చేసుకున్నా. ప్రతి నెలలో ఒక ఫంక్షన్ ఖచ్చితంగా ఉండేది. ఏ నెలలో ఫంక్షన్ లేకుండా మాత్రం ఆ నెల గడవాలి. ఇక అప్పుడు చూడండి ఎలా ఎలివేషన్ చేసేవాడిని డౌన్లైన్కి. సో ఇక్కడ ఎవరిది చెక్ చెప్పండి, ఎవరి చెక్ ఇది కనిపిస్తుంది మీ అందరికి? గోపిశ్రీ మేడం. గోపిశ్రీ మేడం చెక్. ఏం పెట్టిన పోస్ట్ ఇక్కడ, ఏం రాశారు ఇక్కడ? ఈ మేడం గారి పేరు డి గోపిశ్రీ. ఈమె నెల మొత్తం జీతం అంగన్వాడీ టీచర్ గా ఫుల్ టైం జాబ్ చేస్తే వచ్చేది 11,000. కానీ సేఫ్ షాప్ ద్వారా పార్ట్ టైం గా చేస్తూ, అప్పట్లో జాబ్ చేస్తూ చేస్తున్నామా, పార్ట్ టైం చేస్తూ లాక్డౌన్ సమయంలో, కరోనా టైం అది, లాక్డౌన్ సమయంలో కూడా ఈమె ఇంట్లో ఉన్న ఖాళీ సమయంలో రోజుకి 2-3 గంటలు పనిచేస్తూ ప్రతి నెల కనీసం ఎంత సంపాదిస్తుంది? 11,000 సంపాదిస్తుంది. డియర్ ఫ్రెండ్స్, ఎప్పటికైనా సేఫ్ షాప్ పవర్ ఏంటో తెలుసుకోండి అని పెట్టాను. ఆమె చెక్స్ పెట్టాను. ఎంత వచ్చినాయి? 4 వారాల చెక్ 11,080 రూపాయలు. అంటే డౌన్ లైనర్ కి ఎలివేషన్ చేస్తున్నా. ఒక సినిమాలో డైరెక్టర్ హీరోని ఎలివేషన్ చేసినట్టు డౌన్ లైన్స్ తో కాస్త సక్సెస్ అయ్యే వ్యక్తుల్ని, బాగా వర్క్ చేసి బాగా మంచి ఇన్కమ్ తెచ్చుకునే వ్యక్తుల్ని ఇలా ఎలివేషన్ చేస్తూ ఉండేవాడిని. ఇలా వాళ్ళ గురించి ఎలివేషన్ చేస్తున్నా 4 సంవత్సరాల క్రితం.
సో నెక్స్ట్ అలానే ఇంకా పోస్టులు ఇంకా చూడండి, చెక్స్ ఫోటోస్, ఎవరెవరికి ఎంత చెక్లు వచ్చినాయో వాళ్ళ ఫోటోలు తయారు చేసేవాడిని, ఇలా పెట్టేవాడిని. ఉన్నాయా లేవా? ఇవన్నీ ఉన్నాయి గురుజీ. 4 సంవత్సరాల క్రితం నేను చేసిన విధానమే, ఈరోజు చేసిన విధానం కాదు. కాబట్టి మీ అందరికి నేను ఒకటే చెప్తున్నాను, అప్లైనర్ అంటే ఈ రోజు మీ అందరికి ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఒక దిక్సూచి లాంటోడు, ఒక జాకీ లాంటోడు. అప్లైనర్ అనేవాడు ఒక లైఫ్ లైన్ లాంటోడు. అప్లైన్ నాకు ప్లాన్కి రావాలి, నాకు ఫాలో అప్ రావాలి, నాకు కూడా తిరగాలని మీరు మాలాంటి అప్లైన్ గురించి మీరు ఆలోచించకుండా, మీకు ఎవరైతే నియరెస్ట్ గా ఉన్న అప్లైన్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర సపోర్ట్ తీసుకోండి. మీరే ఒక అప్లైనర్ గా మారి, నేనే నా టెన్కి సర్వీస్ ఇవ్వాలి, వెళ్ళి వర్క్ చేయాలి, హెల్ప్ చేయాలని ఒక ఉద్దేశం పెట్టుకొని ఒక 4 నుంచి 5 సంవత్సరాలు ఈ బిజినెస్ లో ఎవరైతే మనస్ఫూర్తిగా ఇది నాది, నా కుటుంబం కోసం, నా ఫ్యామిలీ కోసం, నా పిల్లల కోసం నేను చేస్తున్నాను అని భావిస్తారో వాళ్ళే ఈ బిజినెస్ లో డైమండ్ అవుతారని మనస్ఫూర్తిగా చెప్తూ ఇంతటితో నా మాటలు ముగిస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్, అందరికి ధన్యవాదాలు. దిస్ గారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హింద్ సేఫ్ షాప్. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో మళ్ళీ 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ వీడియో మళ్ళీ చూపిస్తాను. విన్నారు, ఈ 3 కర్నల్ రూల్స్ ఫాలో అయ్యారు, ఇక ఈ వ్యక్తులు అందరూ డైమండ్లు అయ్యారని మీకు చూపిస్తాను. ఒకవేళ మీరు పోయారనుకో, పోయారని కూడా చూపిస్తాను. మీరు పోయే వాళ్ళ జాబితాలో ఉంటారా, ఉండే వాళ్ళ జాబితాలో ఉంటారా, ఎలా ఉంటారో మీకే చాయిస్ వదిలేస్తున్నాను. ఇక్కడ ఉన్న 78 మంది పేరు పేరున రేపొద్దున రానున్న 26, 27, 2028, 29 కల్లా డైమండ్స్ అయిపోయి లగ్జరీ లైఫ్ స్టైల్ తీసుకొని చక్కగా ఓన్ కార్లు, ఓన్ విల్లాలు, ఓన్ బ్యాంక్ బ్యాలెన్స్ తో లైఫ్ స్టైల్ మార్చుకొని జిందగీగా లైఫ్ మొత్తం హ్యాపీగా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలా ఉండాలి అంటే ఈ 3 కర్నల్ రూల్స్ మీరు బ్రేక్ చేయకుండా, మీ టీంలో ఎవరు బ్రేక్ చేయకుండా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇంతతో నా మాటలు ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ టైగర్స్. థ్యాంక్ యూ గురుజీ. రైట్.